ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఉదయం 10:30 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ సమయం కోరారు. కేటీఆర్ విజ్ఞప్తిని ఈడీ అంగీకరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఈ ఫార్ములా రేసింగ్ కేసుకు సంబంధించి ఈరోజు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన తీర్పు మరి కాసేపట్లో వెలువడబోతోంది. ఏసీబీ దర్యాప్తుకు సంబంధించి కూడా క్వాష్ చేయాలంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత రిజర్వ్ చేసింది. ఈరోజు 10:30 మొదటి ఐటెంగా కూడా హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. అది ఇప్పటికే కేటీఆర్ ఈడీ విచారణకు సంబంధించి కూడా హైకోర్టులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది. తీర్పు వరకు వెయిట్ చేయాలని కూడా అభ్యర్థించిన నేపథ్యంలో కూడా ఈడీ కూడా కేటీఆర్కు సమయం ఇచ్చింది. మరోపక్క ఏసీబీ సైతం కూడా నిన్న విచారణకు హాజరు కావాలని కోరిన నేపథ్యంలో కూడా ఆయన నిన్న విచారణకు హాజరయ్యే పరిస్థితులు కూడా న్యాయవాదిని అనుమతించకపోవడంతో ఆయన వెనుదిరిగారు. మళ్ళీ తిరిగి రాత్రి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9 హాజరు కావాలి. కానీ ప్రస్తుతం హైకోర్టులో ఇవ్వబోయేటువంటి తీర్పు చాలా కీలకంగా కాబోతుంది కేటీఆర్ కేసుకు సంబంధించి. ఎందుకంటే ఈ కేసులో 409 ఆ సెక్షన్తో పాటు ఏదైతే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 క్లాస్ 2 క్లాస్ 1 మరోపక్క సెక్షన్ 13 క్లాస్ 1 ఏదైతే పెట్టారో అవి నాకు వర్తించవు. ఈ కేసులో అవినీతి ఎక్కడా జరగలేదు, నేను ఎక్కడా లబ్ధి పొందలేదు. ఎఫ్ఐఆర్లో కూడా ఏసీబీ ఎక్కడ కూడా కేటీఆర్ పేరుకు సంబంధించి ఆయనకు లబ్ధి పొందినట్టుగా చూపలేదన్న అంశాన్ని ఆయన సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు నుంచి కూడా వినిపించినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. కానీ చూడాలి హైకోర్టు మరి ఎవరి వాదనతో ఏకీభవిస్తుంది, కేటీఆర్ వాదన ఏకీభవిస్తుందా లేదంటే ఏసీబీ వాదన ఏకీస్తుంది. ఎందుకంటే ఏసీబీ వాదన కూడా దీంట్లో కేటీఆర్ ప్రధాన ముద్దాయిగా A1గా ఉన్నాడు. అతనికి సంబంధించి కూడా బెయిల్ ఇచ్చినా లేదంటే క్వాష్ ఇచ్చినా కేసు విచారణపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇది ప్రాథమిక దశలో విచారణ కొనసాగుతుంది కాబట్టి కేటీఆర్కు నాట్ టు అరెస్ట్ కానీ బెయిల్ కానీ లేదంటే క్వాష్ కానీ చేయడానికి వీలేదంటూ ఏసీబీ కూడా వాదన వినిపించింది. దీనికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో దానకిషోర్ ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో ఆయన స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశాం. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా నిందితుల్ని విచారించాల్సి ఉంది అన్న విషయాన్ని ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ఉద్దేశపూర్వకంగానే నా పైన ఈ కేసు నమోదైంది కాబట్టి క్వాష్ చేయాలని హైకోర్టుని కోరారు. చూడాలి మరి కాసేపట్లో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, కేటీఆర్కు ఊరట లభిస్తుందా లేదంటే ఏసీబీ వాదనతో ఏకీభవించి విచారించవచ్చు అని కూడా చెప్తుందా. మొత్తానికైతే మరికొద్ది సేపట్లోనే హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెలువడనుంది. కార్తీక్. రైట్ వాసు.